వీడే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటాడు. పెళ్లి కొడుకు అంతంగా లేకపోయినా పర్వాలేదు, నవ్వాల్సిన పని లేదు. సీరియస్ గా ఉన్నా ఏం కాదు. దయాగుణం ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. అమ్మా జ్యోతమ్మా, నువ్వు ఆగురంగా, నన్ను చెప్పనివ్వు. పంతులు గారు, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలున్న అబ్బాయిని చూడండి పంతులు గారు. ఇప్పటిదాకా ఎన్నో సంబంధాలను కుదిర్చాను, కానీ ఏ ఆడపిల్ల ఇలాంటి భర్తను కావాలని కోరుకోలేదమ్మా. జ్యోతమ్మా, అయినా ఏం కోరికలు? రాముడి లాంటి గుణగుణాలున్నాడు, ఆజానుబాహుడు కావాలని నేను కోరుకుంటాను. పెళ్ళయ్యాక వాడు నన్ను టార్చర్ పెడితే అప్పుడు పరిస్థితి ఏంటి? చూసినప్పుడు మాట్లాడినప్పుడు బాగానే అనిపిస్తుంది. అసలు రంగు ఎప్పుడు బయటపడుతుందో ఎవరు చెప్పలేరు. నన్ను చేసుకోబోయేవాడు నన్ను బాగా చూసుకుంటే చాలు. పంతులు గారు, నేను చెప్పిన లాంటి వాడిని చూడండి, తాళి కట్టించుకుంటాను. ఇంత చెప్పే బదులు ఒక్క ముక్కలో రాజీవ్లా ఉండకూడదని చెప్తే సరిపోతుంది కదా. అలా చెప్తే సంబంధాలు చూసే పంతులు గారికి అర్థం కాదు కదా, అందుకే ఇలా చెప్పాను. అమ్మా జ్యోతమ్మా, పంతులు గారు తాను ఏదో చెప్పిందిలేండి, మీరు మాత్రం మంచి సంబంధం చూడండి. అలాగే రంగా.